సంస్కృతి సంప్రదాయాలను అందరూ కాపాడుకోవాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాఘ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధంగా ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు విప్ ఆది. రామాయ రామభద్రాయ నాదాయ నాదాయ నమః. మాఘమ అమావాస్య పర్వదినం సందర్భంగా ఆనవాయితీగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు జరగడం, వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునేటువంటి ఈ పర్వదినం రోజున అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా చేసుకుని ఈరోజు దర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగుతున్న సందర్భంలో ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, ప్రోటోకాల్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు మామిడిపల్లికి సంబంధించినటువంటి పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు మామిడిపల్లి దేవాలయానికి భక్తులుగా ఉన్నటువంటి వారు వేములవాడ టెంపుల్ సంబంధించిన అధికారులతో సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని తద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు శీఘ్రమైనటువంటి స్వామివారి దర్శనాన్ని కల్పింపజేయడం, స్వామివారి ఆశీస్సులకు అందరికీ అందేలా ఏర్పాటు చేయడం జరిగింది. మన సనాతన సాంప్రదాయంలో జాతరలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వజిత ఆయుధంతో ముందుకు సాగేలా ఎలాంటి కీడు ఈ గ్రామాలకు, ఈ ప్రాంతాలకు రావద్దు తండ్రి అని చెప్పి చేసేటువంటి మన సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ముందుకు పోతున్న క్రమంలో బాగా గుర్తు మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయానికి నేను చిన్ననాటి నుండి కూడా ప్రతి జాతరకు ఒకప్పుడు కాలినడకన వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. 2 రోజులు కూడా ఇక్కడే ఉండి స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకొని వంటలు చేసుకుని భోజనం చేసేటువంటి పరిస్థితి. కాలం వేగంగా మారుతుంది. ఈరోజు బస్సు ప్రయాణం కానీ, కారు ప్రయాణం కానీ, మోటార్ సైకిల్ ప్రయాణం ద్వారా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం, స్వామివారిని దర్శించుకోవడం, తరించడం, మరి వారి ఆశీస్సులు కూడా అందరికీ అందేటువంటి క్రమంలో ఈసారి కూడా ఈ మాఘ అమావాస్య జాతర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు